హాయ్ అండి, అందరికీ నమస్తే. కొత్త ప్రయోగాలు చేసి అంటే ఇవి ఉపయోగపడేయేనండి, ఉపయోగపడినవి ఏం కాదు. అంటే మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనేది ఒక చిన్న ఆశ. కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్ అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారేమో, వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడతాయేమోనని ఇలాంటి చిన్న చిన్న టిప్పులు వీడియో చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చకపోతే స్క్రిప్ట్ చేసేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇక్కడ వచ్చేసి ఇది క్రోటాన్ మొక్క అండి. ఇది మొక్క వేస్తే బ్రతుకుతుందా లేకపోతే కొమ్మ వేస్తే బ్రతికిద్దా నాకు తెలియదు. అయితే మా స్కూల్ దగ్గర ఉంటే నేనేం చేశానంటే ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు పోసేసి ఇలా కొమ్మను విరిచి పెడితే చూడండి, నేను పెట్టినప్పుడైతే ఇక్కడ ఈ లీఫ్ అయితే రాలేదు, ఇది కొత్తగా వచ్చింది. ఇది పెట్టి కూడా దాదాపు 10 days అవుతుంది. అయితే కొత్తగా ఆకు వస్తుంది అన్నమాట. అయితే దీనికి రూట్స్ పెద్దగా ఎక్కువ రాలేదండి, కొంచెం చిన్న చిన్నగా ఇప్పుడు వస్తున్నాయి. మరి ఏం కనిపిస్తుంది, నాకే కనిపించట్లేదు సరిగా. అయితే ఆకు మాత్రము ఇప్పుడు రీసెంట్గా వస్తుంది, కనిపిస్తుంది అన్నమాట, న్యూ లీఫ్ అన్నమాట. అయితే చూడండి, ఇక్కడ ఈ కొమ్మ కూడా పెట్టాను. దీనికి కొంచెం చిన్న లీఫ్ రూట్ వస్తున్నట్టు అనిపించింది అన్నమాట. అయితే కొంచెం ఇది ఎండిపోయినట్లుంది. అసలు చూడండి, ఆకును తుంచి అందులో పడేసాను అన్నమాట. ఆకులో ఒకవేళ ఎందుకులే పడేయటమని. అయితే ఈ ఆకుకు రూట్ వచ్చిందండి, వెరైటీగా ఉంది కదా. ఇలాగే మన ఏంటంటే దాని పేరు గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తాను. దీనికి ఆ మొక్కకు కూడా ఇలాగ రూట్స్ వస్తాయి అన్నమాట ఆకులకి. చూడండి, ఇది ఒక కొత్త మొక్క అన్నమాట, మనం దీన్ని నాటేసుకోవచ్చు. అంతేకాకుండా ఇటు సైడ్ చూడండి, పక్కన చిన్న చిన్న మొక్కలు ప్లాంట్స్ వస్తున్నాయి చూడండి, చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అంటే ఆకుకైనా కూడా ఇవి మొక్కలు వస్తాయి అనేది మాత్రం నా ప్రయోగం వల్ల నేను తెలుసుకున్నాను. ఎవరు నిజంగా నేను ఎక్కడా చూడలేదు, ఇది నా సొంత ప్రయోగం అన్నమాట. సో కాబట్టి నాది ఒక పెద్ద ప్రయోగశాల అది. అంటే మనం తెలుసుకుంటే అదొక హ్యాపీనెస్ అండి. ఎవరో చెప్పేదానికంటే మనము చేసి దానిలో సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేది మనకు వచ్చే హ్యాపీనెస్ అది. కాబట్టి చేస్తే సక్సెస్ అయింది అనుకోండి, ఓకే అనుకోవచ్చు. ఒకవేళ కాకపోతే ఇంకా ఎలా చేయాలి అని ఇంకా మళ్ళీ పరిశోధన కొనసాగించకుండా ఉండము. అది ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్తానన్నమాట. సో కాబట్టి చిన్న రూట్స్ కూడా వచ్చినాయి, నేనైతే కొత్తగా చూస్తున్నాను. కనిపిస్తున్నాయి మీకు రూట్స్. 10 days అయింది లీఫ్ అందులో వేసేసి రూట్స్ వచ్చినాయి అన్నమాట. ఇది కొత్త మొక్కగా ఆవిర్భావం చెందుద్ది అన్నమాట. ఇదిగోండి, ఈ ఆకు కూడా ఇలా వచ్చినాయి రూట్స్. ఇది కూడా మొక్కకు మనం నాటేసుకోవచ్చు. లేదు ఇలా వాటర్లో పెట్టుకున్నా కూడా చక్కగా మనకి ప్లాంట్స్ వస్తాయి అనేది మాత్రం నాకు అర్థమైపోయింది. సో కాబట్టి ఇంకా ఉన్నాయి, చూద్దాం ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవు అనేది. దీనికి మాత్రం ఇప్పుడిప్పుడే వస్తుందండి రూటు, ఇదైతే ఎక్కువ లేదు. సో కాబట్టి దీన్ని కూడా నాటుదాం, ఎందుకంటే వస్తాయి కాబట్టి. ఇంకొకటి ఇదిగోండి, ఇవన్నీ డబ్బాల నుంచి తీస్తున్నాను. ఇదిగోండి, దీనికైతే కింద వైపు రూట్స్ ఏమి రాలేదు కానీ ఎక్కువగా. ఇదిగో చూడండి, కనిపిస్తుందా, రూట్ ఏం పెద్దగా రాలేదు కానీ చిన్న మొక్క అయితే వచ్చేసింది అన్నమాట. 10 days అవుతుంది. చూడండి ఎంత బాగుందో. సో దీని ఫ్లవర్స్ కూడా భలే ఉంటాయండి. అంటే ఊదా రంగు అన్నమాట, ఊదా రంగు నుంచి బ్రౌన్లోకి, బ్రౌన్ కాకుండా ఇది కలర్ అర్థం కావట్లేదు, అటు బ్లాక్ కాదు ఇటు వైటు కాదు, బ్రౌన్ అండ్ గ్రీన్ మిక్స్డ్ అన్నమాట. మరి దీనికి ఏ పేరు పెట్టాలో నాకైతే తెలియట్లేదు. అయితే చాలా బాగుంటాయండి మొక్కలు, హైట్ వస్తాయి, గుట్టగా వస్తాయి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని నేను నాటుతానన్నమాట. ఇలా వాటర్లో పెట్టి పెంచడం మొక్కలు అనేది నేను ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. ఆ మొక్క పేరైతే గుర్తు రావట్లేదు. రణపాల, గుర్తొచ్చింది. రణపాలకు కూడా మనం ఇలా పెట్టామనుకోండి, ఇక్కడ రూట్స్ వస్తాయన్నమాట. ఈ సైడ్లో మాత్రం రూట్స్ రావు, అది కేవలం మొక్కలు భూమిలో పెట్టినప్పుడు మాత్రమే రూట్స్ వస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి.
చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడైతే నాటేస్తాను. ఏందో నాకు ఈ మధ్యన ఈ మొక్కల పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.